కూడా వస్తా నేను ఎట్లా అప్పుడు కొన్ని వేలు ఉంటారు కొన్ని వేలు తెలుగులో అప్పుడు రాంగిరిదానా చూద్దివా అన్నా కొందరు చూద్దివా అంటాను అంటావు అన్నా బండ ఇవన్నీ చూద్దివా అంటావు అంటావు అంతా బాగుంది 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 నీకు ఎందుకంటే రోజు తొలిచాకు తలపకు జయ హనుమ జయ రంగయ్య అని ఇక పై కుట్లు కూర్చోబెట్టాను పై అన్ని కూర్చోబెట్టాను కింద కూర్చోబెట్టాను కింద కూర్చోబెట్టి కాదు గోడ కనుక్కోను ఈ పని కూర్చోబెట్టకూడదు అట్లా చెప్తాను కూర్చోబెట్టద్దు కూర్చోబెట్టద్దు తొలిచా తలపకు జయ హనుమ దిక్కు మీరు అప్పుడప్పుడు లేకుండా సాగు నీళ్ళకి చల్లికి ఈ రాయి కాల్చి తుప్పటి కప్పు నీళ్ళ చెల్లినంతా మొత్తం ఈ కాళ్ళ గీళ్ళు అంతా సత్తు కడితే అప్పుడు ఉలగానేస్తారు ఆ సత్తులో మంచిగా సత్తది కడిపోతాయి ఈ కాళ్ళలో రాళ్ళు ఒకటేనా కాలేసి రాళ్ళు కాలిపోయి ఇప్పుడు సత్తు కాడితే వాళ్ళు ఉలకనవుతారు అప్పుడు తెలక నడతారు సొంతంగా నడతారు సొంతంగా నడచాలా ముత్యాలమ్మ పౌడి ఏందో చూపిలా ఏంది మా పెద్దకి ఏమైనా చేశారా వాడు ఒక రేఖ ఇస్తా ఒక అంతరం ఇస్తా అని నేను ఖాతా పట్టా ఒక రేఖ ఇస్తాను ఏమో చేశావు అని నేను ఒక 5,000 సిగరెట్ రేఖ రాసిస్తాను అడిగినాడు ఏమన్నా అడిగినాడా లేడా నీకు చెప్పు అడిగినాడు 5,000 అడిగినాడు ఒక రేఖ ఇస్తాను ఒక అంతరం ఇస్తాను అడిగినాడు నా దగ్గర లేవు 5,000 మళ్ళీ ఊరిని తిరిగి మళ్ళీ వచ్చినాడు మళ్ళా వచ్చా ఊరిని తిరిగి వచ్చి మళ్ళీ దగ్గరకు వచ్చా 2,000 నిండి నాకు 5,000 మళ్ళీ 2,000కి వచ్చా 2,000కి వచ్చా ముందే చెప్తాను నాకు అప్పుడు నేను వచ్చిందా ఏం రాలేదు నాకు చెప్తాను కదా నీ కన్ను సిత్తర కన్ను ఈ ప్రపంచంలో ఏముంది ఆ ఇంట్లో ఏముంది ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేటివన్నీ తెలుసు నీకు ఏడు కూర్చున్నా కూడా నీకంతా తెలుసు నీ కథ నాకు తెల్లా ఏమన్నా నీకేం చేయలేదు ఎవరు చేసి నేను చూసుకుంటా అంతే కదా